సో హాయ్ ఫ్రెండ్స్, మీరైతే ఫస్ట్ ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని చెప్పి అయితే సెర్చ్ చేయండి గూగుల్లోకి వెళ్ళి. సో సెర్చ్ చేయగానే మనకి సెకండ్ లింక్ వస్తుంది కదా, ఇక్కడ ఇండియన్ పోస్ట్ జీడిఎస్ అని చెప్పేసి. సో ఈ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఒక సైట్ వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం గూగులే వాడతారు, లైక్ క్రోమ్ లాంటిది. ఈ 3 డాట్స్ మీకు క్లిక్ చేయగానే మనకి డెస్క్టాప్ సైట్ ఉంది కదా, సో దీని అయితే ఆన్ చేసుకోండి. ఓకే, సో ఇది ఆన్ చేసుకుని మనకి ఇట్లా వస్తుంది అనమాట లేఅవుట్ అయితే. సో ఫోన్ ఇప్పుడు పోర్ట్రేట్ మోడ్లోకి వెళ్ళిపోయి చూద్దాం. సో మనకు కనపడుతుంది పైన ఇక్కడ. సో టోటల్గా మనకు కనపడేది అంటే ఫస్ట్ నోటిఫికేషన్ ఉందన్నమాట. ఇక్కడ మనకు కనపడుతుంది నోటిఫికేషన్. సెకండ్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్. థర్డ్ వచ్చేసరికి అప్లై ఆన్లైన్. ఫోర్త్ ఫీ పేమెంట్. నెక్స్ట్ క్యాండిడేట్ గ్రీవెన్స్. ఓకే, సో మనం ఫస్ట్ అయితే చూద్దాం. ఈ సైడ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ రిజిస్ట్రేషన్ కనపడుతుంది కదా. సో ఈ రిజిస్ట్రేషన్ ట్యాబ్ మీద కొడితే సో మనకి రిజిస్ట్రేషన్ అని వస్తుంది అనమాట. సో రిజిస్ట్రేషన్ మీద ట్యాప్ చేయండి. సో మనకు ఒక ఫామ్లో వచ్చింది అనమాట, రిజిస్ట్రేషన్ ఫామ్. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి వ్యాలిడేట్ చేసుకోండి. లైక్ మీ మొబైల్ నెంబర్స్ అన్నీ ఇచ్చేసేయండి. ఓకే, సో నేనైతే నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, సో నేనైతే నా మొబైల్ నెంబర్ ఇచ్చాను. సో వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ కొట్టేసాను, పక్కన వ్యాలిడేట్ ఉంది కదా. సో వ్యాలిడేట్ కొట్టగానే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చిందంట. సో ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి ఫస్ట్, ఓటీపీ. సో నాకైతే ఓటీపీ వచ్చింది. లైక్ ఆ ఓటీపీ D7EB98. D7EB98 అనే ఓటీపీ వచ్చిందనమాట నాకు. సో నేను సబ్మిట్ చేశాను. సో నా మొబైల్ నెంబర్ అయితే పైన వ్యాలిడేట్ అయిపోయింది, మీకు కనపడుతుంది కదా. నెక్స్ట్ అయితే మనకి ఈమెయిల్ వ్యాలిడేట్ చేయమని అడుగుతుంది. సో నేనైతే నా ఈమెయిల్ ఇచ్చేస్తాను. ఓకే, సో నేనైతే నా ఈమెయిల్ ఇచ్చేసాను అనమాట. సో వ్యాలిడేట్ ఈమెయిల్ అని పక్కన ఆప్షన్ ఉంది కదా. సో ఒక ఎస్ఎంఎస్ అయితే వెళ్ళిపోయిందని వచ్చిందనమాట. సో ఒకసారి అయితే నేను నా ఈమెయిల్ వెళ్ళి చెక్ చేసుకుంటా. స్పామ్లో చెక్ చేయండి ఒకసారి, మీకు ఎక్కడ రాకపోతే. వచ్చింది, స్పామ్లో అయితే వచ్చిందనమాట. సో మీకు ఒకవేళ రాకపోతే సో స్పామ్లో చెక్ చేయండి. CEF42E. సో CEF42E. సో సబ్మిట్ ఓటీపీ కొట్టేసేయండి. సో ఈమెయిల్ కూడా వ్యాలిడేట్ అయిపోయింది నాది. సో అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ ఆధార్. సో యాజ్ పర్ సెకండరీ, లైక్ మీ ఎస్ఎస్సిలో అంటే మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలాగైతే ఉందో సో అట్లా అయితే మీది ఎంటర్ చేయండి అనమాట. నాది కూడా నేను అంతే ఎంటర్ చేస్తున్నాను. సో నేను ఎంటర్ చేశాను ఆల్రెడీ నా. సో ఫాదర్ నేమ్ కూడా ఎలా అయితే ఉందో అలాగా. సో మీ ఇది ఉంది కదా, లైక్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటే అలా అయితే మీ ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. ఓకే, IAH. సో నేను అలా ఎంటర్ చేశాను. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ పైన ఇప్పుడు మనకి సెలక్షన్కి వచ్చింది. సో డేట్ ఆఫ్ బర్త్ జనరల్గా సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకే, సో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ ఇలా అయితే. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, లైక్ మేల్ ఫీమేల్ అని చెప్పేసి జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోండి, లైక్ మీ కమ్యూనిటీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఇది. సో మీరు జాగ్రత్తగా చూసి మీది ఏంటో అని చెప్పేసి. యూఆర్ అన్రిజర్వ్డ్లో కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ అని ఉంటుంది. సో వాళ్ళు చూసి అయితే అప్లై చేసుకుంటే బీసీ వాళ్ళు ఓబీసీ. సో సింపుల్ SC ST వాళ్ళకి కనపడుతుంది. సో చూసి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఏ సర్కిల్లో పాస్ అయ్యని అడుగుతుంది. సో బేసిక్గా మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర, ఎట్లయితే అట్లా మీరు పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏ ఇయర్ పాస్ అవుట్ అని అడుగుతుంది, మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్. సో మీరు ఏ ఇయర్ అయితే 10th క్లాస్ పాస్ అయ్యారో ఆ ఇయర్ పెట్టండి. సో కింద మనకి టెక్స్ట్ కనపడుతుంది కదా, సో క్యాప్చా. సో ఆ క్యాప్చా అయితే ఎంటర్ చేయమని చెప్తుంది మనకి. సో చూసి అయితే ఎంటర్ చేయండి ఆ క్యాప్చా అయితే. AER. ఓకే, క్యాప్చా అయితే ఎంటర్ చేశాను నేను. ఓకే,
సబ్మిట్ కొట్టేసేయండి కింద. సో ఒకసారి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సో సబ్మిట్ అయిపోయింది మొత్తం మందైతే రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్. సో ఫిల్లింగ్ లైక్ సెకండ్ స్టేజ్కి వెళ్ళమని చెప్తుంది. సో ఇంకా ఫిల్ చేయమని చెప్తుంది అనమాట. సో నాదైతే ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయిపోయిందంట. సో సెకండ్ స్టేజ్లో వచ్చేసరికి సో మన ఫోటో అయితే అడుగుతుంది ఇక్కడ. సో మీరు అన్నీ రెడీగా పెట్టుకోవాలి. సో మీ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయండి. సో మీ ఆధార్ నెంబర్ రెడీగా పెట్టుకోండి. సో నాకైతే నోటెడ్ ఉంది నా ఆధార్ నెంబర్. సో ఆర్ యూ పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే మీకు ఏదైనా అంగవైకల్యం అంటే మీరు హ్యాండిక్యాప్ అంటే మాత్రం అక్కడ దాన్ని పెట్టండి, లేదంటే నో పెట్టేసండి అక్కడ. సో లాంగ్వేజ్ యూ స్టడీడ్ అంటే సో బేసిక్గా మనం తెలుగు కాబట్టి మనం తెలుగు పెట్టాలి. సో కింద తెలుగు ఉంది కదా, సో తెలుగు పెట్టాలి. నెక్స్ట్ మనం ఏమేమి చదువుకున్నాం, లైక్ తెలుగు ఒకటే, ఇంగ్లీష్ చదువుకున్నాం. ఓకే, ఇంగ్లీష్ చదువుకున్నాం. సో ఇంగ్లీష్ కూడా ఉంది ఇక్కడ ఆప్షన్. సో ఇంగ్లీష్ పెట్టేసేయండి. నెక్స్ట్ తెలుగు చదువుకున్నాం కాబట్టి తెలుగు. ఎవరైనా ఉర్దూ చదువుకుంటే ఉర్దూ. సో బేసిక్గా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చదువుకో ఉంటాం మనం. సో హిందీ హిందీ కూడా పెట్టేసేయండి. మ్యాక్సిమం అక్కడ హిందీ ఉంటుంది. సో మీరు ఫ్లూయెంట్ అయితే పెట్టేసేయండి హిందీ కూడా. సో నేనైతే 3 లాంగ్వేజ్ పెట్టేశాను. సో వెదర్ యువర్ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది. సో మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో బేసిక్గా అది మీరు ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్లో ఏమైనా ఉంటే లైక్ ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. వెదర్ ఎంప్లాయీ ఎన్ఓసి ఈజ్ అవైలబుల్, నో అని పెట్టేసేయండి ఇక్కడ. సో ఇక్కడైతే కింద అయితే మీ ఫోటో అయితే అప్లోడ్ చేయండి. సో మీ ఫొటోస్ ఉంటాయి కదా జనరల్గా, సో మీ ఫొటోస్ అయితే అప్లోడ్ చేయండి. బేసిక్గా మీడియా పిక్కర్ మీరు గ్యాలరీ నుంచి కానీ ఎక్కడైనా అప్లోడ్ చేయండి. సో నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. బేసిక్గా నా డ్రైవ్ నుంచి నేను అప్లోడ్ చేసుకున్నాను. సో మీరు కూడా మీరు ఎక్కడైనా పెట్టుకో ఉంటారు కదా, సో అట్లాగా మీరు కూడా మీ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్లో ఎక్కడైనా పెట్టుకుంటే ఒకసారి అయితే మీరు కూడా చూసి అప్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇట్లా ఫోటో అప్లోడ్ వెళ్ళి దానికి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఒకసారి అయితే మీరు చూడండి 50 KB లోపు అని చెప్పేసి. సో మీకు దాని గురించి కూడా కావాలంటే స్పెసిఫిక్గా ఒక సపరేట్ వీడియో చేస్తాను నేను. నాదైతే అప్లోడ్ చేశాను ప్రస్తుతానికి. సో ఫోటో అయితే అప్లోడ్ అయింది. నెక్స్ట్ సిగ్నేచర్ అడుగుతుంది. సిగ్నేచర్ కూడా కింద అప్లోడ్ చేయండి. కూడా అప్లోడ్ చేసేయండి మీరైతే. సో మీ మీడియాలోకి వెళ్ళి జనరల్గా రీసెంట్లో కనపడుతూ ఉంటుంది. సో ఆ రీసెంట్ దాని నుంచి అప్లోడ్ చేసేయండి. సో సైన్ కూడా అయితే అప్లోడ్ అయిపోయింది నాది. సో ఈ రకంగా అయితే మన ఫామ్ అయితే ఫిల్ చేయాలన్నమాట ఫస్ట్ స్టెప్. సో మనం ఇచ్చిన చిన్న డీటెయిల్స్ అన్నిటితో కలిపి సో ఫస్ట్ స్టెప్ అయితే ఇట్లా ఫామ్ సబ్మిట్ చేసేయాలి. సో మనకైతే అన్ని కనపడుతున్నాయి ఇక్కడ. సో మనం సబ్మిట్ చేసిన సెకండ్ ఫామ్ కూడా సో మెయిల్ 2606 మన 2468 లైక్ మన ఆధార్ నెంబర్ అన్ని కనపడుతున్నాయి. మనం ఎప్పుడు పాస్ అవుట్ అయ్యాం ఏంటి కథ అని చెప్పేసి. సో కింద లాస్ట్లో డిక్లరేషన్ ఇచ్చేసి సో సబ్మిట్ అయితే కొట్టేసేయండి. సో సబ్మిట్ కొట్టగానే మ్యాక్సిమం మనకైతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. మన రిజిస్ట్రేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ స్టెప్ అయిపోతే మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇది మనకి ఫస్ట్ స్టెప్ అన్నట్టు. సో ఎస్, రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. సో రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఇక్కడ మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చారు. సో సేమ్ ఇదే రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి మెసేజ్ రూపంలో మనం ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్కి మెసేజ్ రూపంలో అయితే వస్తుంది అనమాట. సో దీని మీద లాంగ్ క్లిక్ చేసి పట్టుకుంటే కాపీ అని ఆప్షన్ వస్తుంది, కాపీ చేసి పెట్టుకుంది ఎందుకంటే మంచిది. బట్ కింద అయితే కంటిన్యూ టు అప్లై అని కొట్టేసేయండి. ఓకే, సో కంటిన్యూ టు అప్లై అని కొట్టేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం మనం ఇప్పుడు. లైక్ ఇప్పుడు మనం ఆల్రెడీ అప్లై చేయలేదు, బట్ ఇక్కడ చూసారా ఇందాక మనం కాపీ చేసిన నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది. ఎందుకంటే మనం ఇందాక స్టెప్ నుంచి డైరెక్ట్గా వచ్చాం కాబట్టి సో ఆటోమేటిక్గా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏ సర్కిల్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు? సో బేసిక్గా మీ స్టేట్ ఏ స్టేట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు? సో మీరైతే డెసిషన్ తీసుకుని ఉంటారు కదా ఆంధ్రానో తెలంగాణలో. సో ఆ స్టేట్కి అయితే మీరు పెట్టేసి సబ్మిట్ కొట్టేసేయండి. సో ఆ స్టేట్కి అప్లై చేయడానికి మనకైతే ఇందాక ఇచ్చిన నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుందంట. సో ఓటీపీ అయితే వ్యాలిడేట్ చేయండి. ఓకేనా? సో ఓటీపీ అయితే నాకు వచ్చేసింది F2E2B8 F2E2B8 వచ్చేసింది నాకు ఓటీపీ అయితే ఆల్రెడీ. సో కింద క్యాప్చా ఉంది, క్యాప్చా కూడా ఎంటర్ చేయండి కూల్గా. 6Q2AC. సో క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇందాక ఇచ్చిన బేసిక్ డీటెయిల్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ మనకు కనపడుతున్నాయి. సో కిందకి వెళ్ళంగానే మీ హౌస్ నెంబర్ లైక్
మీ ఇంటి అడ్రస్ అనమాట. సో ఏదైతే అది, సో మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఇవ్వండి, ఎందుకంటే లాస్ట్లో వ్యాలిడేట్ చేస్తారు. ఆ వ్యాలిడేట్ చేసినప్పుడు కొంచెం కూడా మిస్ మ్యాచ్ అవ్వకూడదు జనరల్గా. బట్ మీరైతే ఎందుకైనా మంచిది, మన చేతిలోనే ఉంది కాబట్టి సో జాగ్రత్తగా అన్ని జాగ్రత్తగా ఇస్తే మంచిగా ఉంటుంది. లైక్ అన్నీ కరెక్ట్గా స్పెల్లింగ్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి. ఆధార్ కార్డులో చూసి రాస్తూ ఉండండి. ఇట్లా అన్నీ అయితే ఎంటర్ చేసుకోండి. నేనైతే అన్నీ ఎంటర్ చేస్తాను. నా పిన్ కోడ్ కూడా లాస్ట్లో కరెక్ట్గా ఉంది, ఏది ఇచ్చినా ఎప్పుడైనా పిన్ కోడ్ 5. ఓకే, సో పిన్ కోడ్ కూడా అయితే ఇచ్చాను. సో ఒకసారి మీది అయిపోయిన తర్వాత సో పక్కన సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్, సో రెండు సేమ్ వస్తాయి అన్నమాట. ఓకే, సో మీరు ఆంధ్రప్రదేశ్ బోర్డు అని ఇందాకే సెలెక్ట్ చేసుకున్నారు కదా, సో ఏ బోర్డు, ఆంధ్రప్రదేశ్ బోర్డులో ఐసిఎస్సినా సిబిఎస్సినా అని చెప్పేసి కింద బోర్డ్స్ ఒకటైతే ఉంటాయి అనమాట. మనదైతే జనరల్గా బోర్డ్స్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2012 to 2019. సో అప్పుడు దాకా గ్రేడ్స్ ఉన్నాయన్నమాట. సో 2019 తర్వాత వాళ్ళైతే లైక్ వాళ్ళకి గ్రేడ్స్ ఓఎస్ఎస్సి, సో మీకు ఐడియా ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ అంటే సిబిఎస్సి వాళ్ళు, నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెనింగ్ స్కూలింగ్, ఇది కాదు. సో జనరల్గా అందరూ 2019 మధ్యలో ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి 18 years దాటి ఉంటాయి కాబట్టి. సో వాళ్ళైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2012 to 2019 అని చెప్పేసి ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, సో మార్క్స్ ఉంటే మార్క్స్ కింద డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏదైతే క్లిక్ చేసుకున్నాం, రిజల్ట్ టైప్ ఎట్లా ఎంటర్ చేస్తారు అని చెప్పి అడిగింది అనమాట అక్కడ. సో ఒకసారి అయితే మనం బోర్డ్ సెలెక్ట్ చేసాం కదా, లోడ్ అయింది. సో కింద రిజల్ట్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు, లైక్ గ్రేడ్సా పాయింట్సా, ఈ రెండింటిలో ఏది అని చెప్పేసి అడిగింది ఇక్కడ. సో నేనైతే పాయింట్స్ చూస్ చేసుకున్నాను. సో గ్రేడ్స్ అయితే మీకు ఉంటుంది కదా, మీ మార్క్ షీట్ మీద ఉంటుంది అనమాట, ఏ గ్రేడా అని చెప్పేసి, బిఆ సిఆ అని ఉంటుంది కదా, సో ఈ గ్రేడ్స్ అనమాట. పాయింట్స్ అంటే ఎన్ని పాయింట్స్ ఏంటి కథ అని చెప్పేసి. సో థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అందరికి కామన్ ఉంటుంది. పాయింట్స్ కాబట్టి నాకైతే 10 వచ్చాయి, సో 10 పెట్టేసాను. సెకండ్ సబ్జెక్ట్ ఏంటని అడిగింది. సో మేమైతే తెలుగు చదువుకున్నాం, సో తెలుగు అని పెట్టేశాను అక్కడ నేను. సో అదేంటి వచ్చిందంటే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పెట్టేశాను. సో తెలుగుకి 10 వచ్చింది నాకు, 10 పెట్టేసుకున్నాను. సో మ్యాథమెటిక్స్ 10 అనమాట. జనరల్ సైన్స్ 10 పాయింట్స్ వచ్చాయి నాకు. సోషల్ స్టడీస్ 10 పాయింట్స్ వచ్చాయి. సో లాస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి హిందీ జనరల్గా. సో ఫస్ట్ వచ్చేసరికి తెలుగు పెట్టాము కాబట్టి ఇక్కడ హిందీ, సెకండ్ లాంగ్వేజ్ హిందీ పెట్టాము. లైక్ ఇక్కడ దిగు 10 వచ్చినాయి. సో ఓవరాల్గా సిజిపిఏ ఎంత వచ్చిందని అడిగాడు, 10 అని పెట్టేసేయండి. సో 10 పాయింట్స్ వస్తే 10 అని పెట్టేసేయండి. సో సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేసేయండి లాస్ట్లో, మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో సేవ్ అండ్ కంటిన్యూ అయితే కొట్టేసేయండి. ఓకే, సో ఎందుకంటే మనం అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసాం కాబట్టి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేసేయండి. సో ఇది అప్లికేషన్ అనమాట. సో మనం రిజిస్ట్రేషన్ అయిపోయింది, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం అయిపోయింది. సో ఏ డివిజన్కి అప్లై చేద్దాం అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో చాలా డివిజన్స్ ఉన్నాయి అనమాట, లైక్ అమలాపురం, అనంతపురం, భీమవరం, చిత్తూరు, కడప, ఏలూరు చాలా ఉన్నాయి. సో మీరు ఏ డివిజన్కి అప్లై చేద్దాం అనుకున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఇష్టమైన డివిజన్ ఒకటి తీసుకున్నాను. ఓకే, తీసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నా చూపిస్తుంది అనమాట, ఏ దాంట్లో ఖాళీ ఉన్నా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ చాలా కనపడుతున్నాయి, ఇట్లా ఇట్లా చాలా కనపడ్డాయి కాబట్టి సో మీరు దేనికి అప్లై చేద్దాం అనుకున్నారో దాని మీద ఇక్కడ చాలా ఉన్నాయి. లైక్ ఫస్ట్ దాంట్లో ఉన్నాయి, నెక్స్ట్ సెకండ్ పేజ్ ఇంకోటి ఉంది, థర్డ్ పేజ్ ఉంది, ఫోర్త్ పేజ్, అట్లా 4 పేజెస్ ఉన్నాయి కదా. సో మీరు దేనికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఒక బీఓ కనపడుతుంది, అచ్చంపేట అని కనపడుతుంది. సో దీనికి నేను నెంబర్ 1 ఇచ్చా ప్రిఫరెన్స్. ఓకే, అదే నా ఫస్ట్ ప్రిఫరెన్స్లో కావాలి. సో నెక్స్ట్ నాకు అబ్బూరు అని కనపడేది సెకండ్ ప్రిఫరెన్స్లో కావాలన్నమాట, సెకండ్ ప్రిఫరెన్స్లో పెట్టాను నేను. అట్లా నాకు నెక్స్ట్ బుల్స్పాడ్ లైక్ బుక్కపురం థర్డ్ ప్రిఫరెన్స్ కావాలి. ఓకే, నెక్స్ట్ చిలకలూరుపేట ఎస్ఓ, ఓకే ఇక్కడ 4th ప్రిఫరెన్స్ కావాలి. నెక్స్ట్ గుర్జాల ఇక్కడ 5th ప్రిఫరెన్స్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ నాకు వీటిలో ఇంకేం నచ్చలేదు అనమాట, వీటిలో ఇంకేం నచ్చలేదు. సో సెకండ్ పేజ్కి వెళ్ళాను, సెకండ్ పేజ్ దాకా నాకు నచ్చేవని చెప్పి ఇక్కడ నాకు కారంపూడి కనపడుతుంది, దీనికి ఇందాక 4 అయిపోయి ఇప్పుడు 5th ప్రిఫరెన్స్ ఇచ్చాను. సో నెక్స్ట్ ఇంకోటి కనపడుతుంది నాకు లచ్చబావి,
లచ్చం బావి దగ్గర ఈ 5 అయిపోయినా 6 ఇచ్చాను. అట్లా అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. మీ ప్రిఫరెన్స్ నెంబర్ అన్నిటికీ ఇచ్చుకోవచ్చు, దేనికైనా ఇచ్చేసుకోవచ్చు, అన్నిటికీ మీకు ఇష్టం వచ్చిన చోటకి ఇవ్వచ్చు అనమాట. సో మీరు చూసుకోండి, మీకు దగ్గర ఏ ఉన్నాయని చెప్పి ఏ బిఓలు అంటే ఏ ఊర్లు ఉన్నాయని చెప్పి చూసుకోండి. సో ఆ ఊరికి తగ్గట్టు మీరైతే ఇచ్చేసుకోండి. ఓకే, ప్రిఫరెన్స్ ఇచ్చేసుకోండి. ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత కింద ఆల్రెడీ మనకు వచ్చేసింది. సో కింద డిక్లరేషన్ ఉందా, డిక్లరేషన్ మీద కొట్టేసి అన్నీ కూడా ఇచ్చుకోవచ్చు, ప్రిఫరెన్స్ అన్నీ కూడా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్లో సేవ్ అండ్ ప్రొసీడ్ అని కొట్టేసాను. ఓకే, సేమ్ ప్రిఫరెన్స్ ఈస్ గివెన్ టు మల్టిపుల్ పోస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ 4 అని వాడేశాను. సో 4 అనే నెంబర్ మళ్ళీ వేరే దాన్ని కూడా ఇచ్చాను. మీకు అర్థమైంది చెప్పింది. 4 ప్రిఫరెన్స్ని ఆల్రెడీ వేరే చూసారా, ఇక్కడ 1 2 3 4 5 1 2 3 4 5 ఆల్రెడీ ఇక్కడ 5 వాడేసాను ఈ పేజ్లో. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ 5 వాడేసాను కాబట్టి నెక్స్ట్ దాంట్లో ఇక్కడ మళ్ళీ 5 వాడాను చూసారా. సో 5 వాడకుండా మనం 10 వాడామనుకోండి. ఓకే, ఇప్పుడు మనకు ఆ మెసేజ్ రాదు. ఓకే, ఎందుకంటే ఒకటే నెంబర్ 2-3 సార్లు వాడాం కదా, అందుకని అది వచ్చింది అనమాట. సో లాస్ట్లో ఇక్కడ మనం డిక్లరేషన్ ఇచ్చేసాం కదా, ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ కొట్టేసాను. ఓకే, సేవ్ అండ్ ప్రొసీడ్ కొట్టేసాను. సమ్ ప్రిఫరెన్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ ఆర్డర్. ఎందుకంటే ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మనం 6 ఇచ్చాం. ఓకే, డైరెక్ట్ 10 ఇచ్చాం. మళ్ళీ 7 అయితే మనకి 7 ఇవ్వలే కదా మనం. సో 7 ఇచ్చేసాను డైరెక్ట్గా. ఓకే, అట్లా ప్రతిదీ అంటే మనం మిస్టేక్ చేయడానికి లేకుండా డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ పే ద ఫీ టు కంప్లీట్ ద అప్లికేషన్ ప్రాసెస్. సో ఇది అయిపోయింది అనమాట. సో వన్స్ నాట్ రీఫండ్ అంటే ఏంటంటే మనం ఫీజు కట్టిన తర్వాత 100 రూపాయలు మళ్ళీ మనకి రీఫండ్ కాదని చెప్తున్నాను అనమాట. సో మీరు అన్నీ ఫిక్స్ అయ్యి ఓకే అనుకున్న తర్వాతే చేయండి అనమాట. ఇక్కడ సో మేక్ పేమెంట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మనకి లైక్ ఒక బిల్ డెస్క్ వెళ్ళిపోయింది. సో యూపీఐ పేమెంట్ కూడా చేసేయచ్చు. సో ఇక్కడ యూపీఐ ఉంది కదా, యూపీఐ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పే బై యూపీఐ యాప్ లేదంటే పే బై యూపీఐ ఐడి. సో పే బై యూపీఐ యాప్ కొట్టారనుకోండి, యూపీఐ ఐడి అంటే ఏం లేదు, యూపీఐ ఐడి @YBLనో ఫోన్ నెంబర్ ఉంటే @YBL అట్లా ఉంటుంది కదా. సో అట్లా అనమాట. పే బై యూపీఐ యాప్ అంటే మన ఫోన్లో ఉన్న యూపీఐ యాప్స్ ఏమైనా కనపడతాయి అనమాట. సో దేని ద్వారా పే చేయమని చెప్పేసి, సో ఫోన్పే అయితే ఫోన్పే, గూగుల్ పే అయితే గూగుల్ పే. సో దాని ద్వారా పే చేసిన తర్వాత మనకు ఒక ఫామ్ వస్తుంది. సో ఆ ఫామ్ కిందే డౌన్లోడ్ అని కనపడుతుంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ అప్లికేషన్ ప్రాసెస్ మీరు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఎక్కడ ఏ డౌట్ ఉన్నా ఖచ్చితంగా మీరు నన్ను అడగచ్చు. సో బేసిక్గా నేను ఇట్లానే అప్లై చేసుకున్న తర్వాత నాకు GDS BPMగా జాబ్ వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే నేను తప్పకుండా ప్రతి విషయంలో మీకు అయితే హెల్ప్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.